హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్ళు ఆధార్ కార్డ్ గ్యాస్కి లింక్ చేసుకొని ఉంటే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. లేకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఒకవేళ లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకోండి. ఎలా లింక్ చేసుకోవాలి అని అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్టయితే, దేశవ్యాప్తంగా మోడీ గారు ఉజ్వల యోజన అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ స్కీమ్లో భాగంగా దాదాపు 5 లక్షల పైగా లబ్ధిదారులను చేసింది. 5 కోట్ల పైగా దీనిలో యాక్టివ్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కూడా సిలిండర్స్ అనేవి తక్కువ రేట్లకు వస్తుంటాయి. దేశవ్యాప్తంగా నార్మల్ రేట్లు చూసుకుంటే ఒక గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి 950 రూపాయల నుంచి 1000 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో 500 రూపాయలకి, 600 రూపాయలకి, 400 రూపాయలకి ఇలా హామీలు ఇచ్చి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో దేశవ్యాప్తంగా చూస్తే 950 నుంచి 1000 రూపాయల వరకు అయితే ఈ ధరలు అనేవి కొనసాగుతున్నాయి. కానీ ఉజ్వల స్కీమ్లో ఉన్న వారందరికీ మాత్రం 300 రూపాయలు తగ్గించి 600 రూపాయలకే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తున్నారు. దీన్ని సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నియమ నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ నియమ నిబంధన ఏంటి అని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ కలిగి ఎవరైతే ఉన్నారో వీరంతా ఈ ఉజ్వల పథకంలో కానీ, దీపం పథకంలో కానీ అప్లై చేసుకొని ఉంటారో వీళ్ళందరూ కూడా తమ గ్యాస్ సిలిండర్కి ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దాన్నే మనం ఈకేవైసీ అని కూడా అంటాం. ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసింది. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సబ్సిడీ రేట్ కింద ఏది ఉంటుందో ఆ డబ్బులు అనేది మీకైతే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పడం జరిగింది. ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క అమౌంట్ అనేది జమ అవుతాయి. సో చూసారు కదా వ్యూవర్స్, ఎవరైతే ఇంకా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది గ్యాస్కి లింక్ చేసుకోకుండా ఉన్నారో వీరందరూ వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్ని గ్యాస్కి లింక్ చేసుకోండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.